నమస్కారం. ఈరోజు మనం ఒక ఇంట్రెస్టింగ్ కంపెనీ కథ గురించి మాట్లాడుకుందాం. అదే ఫెలిక్స్ ఇండస్ట్రీస్. ఒక చిన్న కంపెనీ, కానీ తన రంగంలో మాత్రం పెద్ద సంచలనమే సృష్టిస్తోంది. ఒకవైపు చూస్తేనేమో అదిరిపోయే గ్రోత్ నంబర్స్, మరోవైపు చూస్తే కొన్ని ఆలోచించాల్సిన విషయాలు. సరే, మరి దీని కథేంటో లోతుగా చూసేద్దామా? ముందుగా ఈ నెంబర్ చూడండి, 11.5 రెట్లు. ఇది ఫెలిక్స్ ఇండస్ట్రీస్ యొక్క త్రైమాసిక నికర లాభంలో పెరుగుదల. అది కేవలం ఒక సంవత్సరంలో. అవును, విన్నది కరెక్టే. ఇంత వేగవంతమైన గ్రోత్ అనేది చాలా చాలా అరుదుగా చూస్తాం. ఇది వాళ్ళ పర్ఫార్మెన్స్కి ఒక మొదటి సూచన అన్నమాట. ఇంత అద్భుతమైన గ్రోత్కి అసలు కారణమేంటి? దానికి జవాబే ఈ నంబర్, 140 కోట్లు. ఇది వాళ్లకు వచ్చిన ఒకే ఒక కొత్త ఆర్డర్ విలువ. ఆలోచించండి, ఒక్క ఆర్డర్తోనే ఇంత పెద్ద మొత్తమంటే వాళ్లకు మార్కెట్లో ఎంత డిమాండుందో అర్థం చేసుకోవచ్చు. సరే, భారీ లాభాలు, పెద్ద పెద్ద ఆర్డర్లు అన్నీ అద్భుతంగా ఉన్నాయి కదా. కానీ ఎప్పుడైనా సరే పైకి కనిపించే నంబర్స్ వెనుక ఉన్న అసలు కథను చూడాలి. ఈ కంపెనీ సక్సెస్ వెనుక ఉన్న రహస్యాలేంటి, వాళ్ళు ఎదుర్కొంటున్న సవాళ్లేంటి? ఇప్పుడు ఆ విషయాలని వివరంగా చూద్దాం. ముందుగా ఫెలిక్స్ ఇండస్ట్రీస్ ఈ మధ్య కాలంలో సాధించిన ఈ అసాధారణమైన ఎదుగుదల గురించి మాట్లాడుకుందాం. అసలింత చిన్న కంపెనీ ఇంత వేగంగా ఎలా దూసుకుపోగలుగుతోంది? మరి అసలీ కంపెనీ ఏం చేస్తుంది? వాళ్ళ బిజినెస్ మోడల్ ఏంటి? సింపుల్గా చెప్పాలంటే వాళ్ళు వ్యర్థాల నుండి సంపదను సృష్టిస్తారు. ఎలాగో చూద్దాం. సో ఫెలిక్స్ ఇండస్ట్రీస్ మెయిన్గా ఎన్విరాన్మెంటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సెక్టర్లో ఉంది. అంటే వాటర్ మేనేజ్మెంట్, ఇండస్ట్రియల్ వేస్ట్ మేనేజ్మెంట్ లాంటివన్నమాట. వాళ్ల కార్యకలాపాలు కేవలం ఇండియాలోనే కాదు, ఒమాన్లో కూడా విస్తరించి ఉన్నాయి. ఇదిప్పుడు చాలా కీలకమైన రంగం. వీళ్ల టెక్నాలజీలో ఒక కీవర్డ్ ఏంటంటే జీరో లిక్విడ్ డిశ్చార్జ్, లేదా ZLD. దీని అర్థం చాలా సింపుల్. ఫ్యాక్టరీల నుంచి వచ్చే మురికి నీటిని 100% శుభ్రపరిచి ఒక్క చుక్క కూడా బయటకు వదలకుండా మళ్లీ వాడతారు. పర్యావరణానికి ఇది చాలా చాలా అవసరం. ఇక వీళ్ల క్లయింట్స్ లిస్ట్ చూస్తే వాళ్ల రేంజ్ ఏంటో మనకర్థమవుతుంది. వేదాంత, డాబర్, ONGC ఇలాంటి పెద్ద పెద్ద ఇండస్ట్రియల్ కంపెనీలు వీళ్ల క్లయింట్స్. అంటే మార్కెట్లో వీళ్ళకి ఎంత మంచి పేరు, నమ్మకం ఉన్నాయో చూడండి. ఓకే, వాళ్ల బిజినెస్ ఏంటో చూశాం. ఇప్పుడు ఈ గ్రోత్ వెనకున్న అసలైన కారణాలేంటో, వాళ్ల గ్రోత్ ఇంజన్కి ఫ్యూయల్ ఎక్కడ్నించొస్తుందో చూద్దాం. ఇక్కడ చూడండి, వాళ్ల ఆర్డర్ బుక్ ఎంత స్ట్రాంగ్గా ఉందో. ముఖ్యంగా ఆ హుకో ఇండస్ట్రీస్ నుంచొచ్చిన 140 కోట్ల ఆర్డర్. ఇక్కడ మనం గమనించాల్సింది BOT మోడల్, అంటే బిల్డ్, ఓన్, ఆపరేట్ అండ్ ట్రాన్స్ఫర్. దీనివల్ల వాళ్లకి 10 సంవత్సరాల పాటు రెగ్యులర్గా ఆదాయం వస్తూనే ఉంటుంది. ఇది వన్ టైం డీల్ కాదు, లాంగ్ టర్మ్ ఇన్కమ్ స్ట్రీమ్ అన్నమాట. మార్చ్ 2024లో ఈ కంపెనీ స్థిరాస్తుల విలువ కేవలం 6.6 కోట్లు. ఈ నంబరు గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే తర్వాతి స్లైడ్లో ఒక ఆశ్చర్యం ఉంది. చూశారా, ఒకే ఒక్క సంవత్సరంలో ఆ ఆస్తుల విలువ 58 కోట్లకు పెరిగింది. అంటే దాదాపు 9 రెట్లెక్కువ. వాళ్ళు ఎంత అగ్రెసివ్గా తమ కార్యకలాపాలను విస్తరిస్తున్నారో చెప్పడానికి ఇంతకంటే పెద్ద ఉదాహరణ అవసరం లేదు. ఇంకో పాజిటివ్ సైన్ ఏంటంటే ప్రమోటర్లు, అంటే కంపెనీ ఓనర్లు వాళ్ల సొంత డబ్బు పెట్టి కంపెనీ షేర్లు కొంటున్నారు. ఫిబ్రవరి, మార్చ్, ఆగస్ట్ ఇలా కంటిన్యూస్గా కొంటూనే ఉన్నారు. దీనర్థమేంటి? కంపెనీ భవిష్యత్తు మీద వాళ్లకి పూర్తి నమ్మకం ఉంది అని. ఓకే, ఇప్పటిదాకా పాజిటివ్స్ అన్నీ చూశాం. కానీ ప్రతి నాణ్యానికి రెండో వైపుంటుంది కదా. ఇప్పుడు కొన్ని రిస్క్ ఫ్యాక్టర్స్, అంటే రెడ్ ఫ్లాగ్స్ గురించి మాట్లాడుకుందాం. ఇక్కడ మనం గమనించాల్సిన మొదటి విషయం డెటార్ డేస్. 2023లో దాదాపు 109 రోజులుంటే 2024కి అది 139 రోజులకు పెరిగింది. ఇది కొంచెం ఆలోచించాల్సిన విషయం. అసలు డెటార్ డేస్ అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే వీళ్లకి రావాల్సిన డబ్బులు కస్టమర్ల దగ్గరనుంచి తిరిగి రావడానికి పట్టే సగటు సమయం. ఈ టైం పెరిగిందంటే వాళ్ల క్యాష్ మార్కెట్లో ఎక్కువ కాలం బ్లాక్ అయిపోతోందని అర్థం. ఇది కంపెనీ క్యాష్ ఫ్లో మీద ప్రభావం చూపిస్తుంది. అదే మనం ఇక్కడ చూస్తున్నాం. లాభాలు పేపర్ మీద బానే ఉన్నా ఆపరేటింగ్ క్యాష్ ఫ్లో, అంటే వాళ్ల కార్యకలాపాల నుంచి వచ్చే నగదు మాత్రం నెగటివ్లో ఉంది. అది వరుసగా 2 సంవత్సరాలు. అంటే చేతికొచ్చే డబ్బులకన్నా ఖర్చులే ఎక్కువున్నాయన్నమాట. ఇక్కడింకో విచిత్రమైన విషయముంది. ఒకవైపు కంపెనీ భారీగా విస్తరిస్తోంది, కొత్త ఆర్డర్లు వస్తున్నాయని అంటున్నారు. కాని మరోవైపు వాళ్ల దగ్గర పనిచేసే ఉద్యోగుల సంఖ్య
4.4% తగ్గింది. ఇదెలా సాధ్యం? గ్రోత్కి ఎంప్లాయీస్ సంఖ్యకు మధ్య ఈ గ్యాప్ ఎందుకొచ్చింది? ఇది ఒక పెద్ద క్వెషన్ మార్క్. సరే, ఇప్పుడు ఈ కథలో పాజిటివ్స్ చూశాం, నెగటివ్స్ కూడా చూశాం. మరి ఫెలిక్స్ ఇండస్ట్రీస్ భవిష్యత్తు ఎలా ఉండబోతోంది? ఈ వృద్ధి ఇలాగే కొనసాగుతుందా, లేక ఏవైనా అడ్డంకులొస్తాయా? సో మొత్తం మీద చూస్తే ఇక్కడొక క్లియర్ కాంట్రాస్ట్ ఉంది. ఒకవైపు భారీ ఆర్డర్ బుక్, వేగంగా పెరుగుతున్న ఆస్తులు, ప్రమోటర్ల నమ్మకం, ఇవన్నీ గట్టి పాజిటివ్స్. కానీ మరోవైపు నెగటివ్ క్యాష్ఫ్లో, డబ్బులు వసూలవడంలో ఆలస్యం, తగ్గుతున్న ఉద్యోగులు, ఇవన్నీ సీరియస్ నెగటివ్స్. ఈ రెండింటి మధ్య బ్యాలెన్స్ ఎలా ఉంటుందనేదే అసలు పాయింట్. ఫైనల్గా మన ముందున్న ప్రశ్న ఇదే: ఫెలిక్స్ ఇండస్ట్రీస్ ఒక పెద్ద విజయగాథ వైపు దూసుకుపోతోందా, లేక మరీ వేగంగా ఎదగాలన్న తొందరలో ఏమైనా రిస్క్లు తీసుకుంటుందా? దీనికి కాలమే సమాధానం చెప్పాలి.